జూన్ మంత్లో ఈ 3 వారాల సమయంలో ఏం జరిగింది అంటే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ శతశాతం అనే ప్రోగ్రాం మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం. అందులో నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్టుల వాళ్ళు కాబట్టి సైన్స్, సోషల్ వాళ్ళకు ఏమన్నా అంటే ఇంపార్టెంట్ ఏమన్నా అంశాలు అనిపిస్తే కొంచెం నోట్ చేసుకోండి. తర్వాత మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఏమన్నా అంటే మీరు స్కూల్లో చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఎట్లాగో ద బెస్ట్. ఎందుకంటే ఎవరి స్కూల్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనేది వాళ్ళకు మాత్రం తెలుస్తుంది. ఎట్లా అర్థం చేసుకుంటారు అనేటటువంటిది ఆ టీచర్కే తెలిసినంత బయట నుంచి ఎవరేం చెప్పలేరు. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేస్తూనే మీకు ఇంకేమైనా ఇక్కడ డిస్కస్ చేసినటువంటి అంశాల్లో ఒక పాయింట్ కొత్త ఇచ్చినా కూడా దాన్ని మీరు ప్రయత్నం చేయండి. అందులో ఏమైనా మంచి ఉంటే స్వీకరించండి. ఇంకేమైనా ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటటువంటి సలహాలు మీరు ఇచ్చినా కూడా మనమందరం కలిసి, ఎందుకంటే మనకు సార్ వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచన ముఖ్యంగా మనకు సిసి నిరంతర సమగ్ర మూల్యాంకనం స్టార్ట్ అయిన తర్వాత బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సబ్జెక్ట్స్ 2. అందులో మొదటిది మ్యాథమెటిక్స్, రెండవది సైన్స్. ఇది ఎవరు అవునన్నా కానన్నా ఇది వాస్తవం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఏ ఒక్క క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్ లోంచి రావడం లేదు. విద్యార్థి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత తను చూసినటువంటి పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ కొత్త క్వశ్చన్, కాన్సెప్ట్ అవే ఉండొచ్చు, కానీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్ రాదు. కాబట్టి విద్యార్థి అప్పుడే ఆ క్వశ్చన్ ని చూస్తాడు. ఆ క్వశ్చన్ కి సొల్యూషన్ ఆ విద్యార్థి అప్పుడే తయారు చేయాలి. కాబట్టి సిసిఈ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎక్కువగా ఎంత ప్రాక్టీస్ చేయించినా, అందరికి తెలుసు ఎంత వర్క్ చేస్తున్నాం అనేది, ఎంత చేస్తున్నా కూడా ఫైనల్ గా ఎగ్జామ్ రాసే టైం వచ్చేసరికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికోసము ఇప్పుడు మనకు ఇది ఒక మంచి అవకాశంగా మనం వినియోగించుకుంటే మనకు మన యొక్క రిజల్ట్ మంచిగా రావడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం ఉపయోగించుకుంటాం. ఈ మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం. సో దీన్ని మనం కూడా ఉపయోగించుకుందాం. సో ఎలా అయితే కార్పొరేట్ లో ఎలా అయితే ఒక క్లాస్ టీచ్ చేసి దాని తర్వాత మిగతా వాళ్ళు ఎగ్జామ్ పెట్టడము, వాళ్ళ పేపర్ తీసడము, అంటే మనకు అదంతా బర్డన్ నిజంగా చెప్పుకున్నట్టయితే నిజంగా చెప్పుకున్నట్టయితే అది చాలా బర్డన్ మనకు తగ్గినట్టు. సో మనం ఏం చేద్దామంటే వాళ్ళకి మనం కొంత ఈ రోజు నేర్పించండి అనేది మనం కొంచెం చూసుకుంటే. ఇంకొకటి, సాయంత్రం పూట కూడా విద్యార్థులు కూర్చోండి అని, పాపం వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి మీరు కూర్చోండి అని ఎంత చెప్పినా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళే కూర్చుంటారు. అట్లా కాకుండా మనము కొంత ఇంట్రెస్ట్ తీసుకొని, ఆల్రెడీ హెడ్ మాస్టర్లకు ట్రైనింగ్ కండక్ట్ చేసినామని చెప్పారు. అప్ టు డేట్ రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ హెడ్ మాస్టర్లకు చెప్తూనే ఉన్నారు ప్రతి విషయాన్ని. సో విషయము మళ్ళీ టీచర్లు కూడా రీచ్ అయితే బాగుంటుంది అని టీచర్లకు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ. ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అంతా కూడా మనం ఐడెంటిఫై చేయడానికి వస్తుంది. కాబట్టి దాన్ని మనం కరెక్ట్ గా మనం చూసుకున్నట్టయితే ఈజీగా మనం గెట్ ఆన్ కాగలుగుతాము. ఈ విషయాలు నాకు తెలిసినటువంటి విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు అడిషనల్ గా ఇంకేమైనా అనిపిస్తే అలాంటి విషయాలు మీరు షేర్ చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్ లో కూడా మీరు ఈ విషయాలు షేర్ చేయండి. సింపుల్ గా సార్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆ కొన్ని కాన్సెప్ట్ ని మనం బాగా రిపీట్ చేస్తే మంచిగా పాస్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి ఆ అవకాశాలన్నీ ఉపయోగించుకోండి. నా వరకైతే నేను సార్ ఇంత ముందుగా ఆల్రెడీ చెప్పాను, ఓపెన్ గా కూడా చెప్తున్నాను. కొన్ని కాన్సెప్ట్స్, తర్వాత ప్రతి కాన్సెప్ట్ కొన్ని క్వశ్చన్స్ బోత్ మీడియా తయారు చేసి షేర్ చేస్తాను. దాన్ని ఎవరైనా ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు. లేదు ఇంకా బెస్ట్ నాకు
ఈ ఇంకా దీంట్లో ఇంకా బాగున్నాయి. కానీ చూడండి సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అభ్యాస దీపిక అని అంటున్నాం. అభ్యాస దీపిక అని జస్ట్ వాళ్ళ ముందర పెట్టేసి ఎందుకంటే ఏవి నేర్వాలనేది వాళ్ళకి తెలియదు కాబట్టి అభ్యాస దీపిక చూసినప్పుడు అన్నీ ఏముంటాయంటే మిక్స్ ఉంటాయి. మనం కాన్సెప్ట్ వైజ్ వెళ్దాం. నిజంగా అంటే కాన్సెప్ట్ వైజ్ వెళ్తే పిల్లలకి ఎట్లా అంటే నోటెడ్ ఉండాలి. నేను ఫార్ములాలకు సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకున్నానా లేదా, నేర్చుకున్నా, రైట్. తర్వాత నెక్స్ట్ గ్రాఫ్ అనుకుంటున్నా, వర్గ బహుపది గ్రాఫ్ నాకు వస్తుందా రాదా, అట్లా డీటెయిల్గా వెళ్తే ఇప్పుడు స్టార్ట్ చేసినా కనీసం మనకు ప్రీ ఫైనల్ టైం కైనా ఇది మంచిగా విద్యార్థులు యూజ్ చేసుకొని సక్సెస్ అవుతారు అనేటటువంటిది మనం నమ్ముదాం, నమ్మి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఇవి ఈ విషయాలు నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్. వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళకి ముఖ్యంగా మరొకసారి మన ఎమ్మెల్యే సార్, ఎందుకంటే ఎడ్యుకేషన్ పైన మనకు మన లోకల్లో ఉన్నటువంటి స్కూల్స్కు మంచిగా ఇంతకుముందు లాస్ట్ అకాడమిక్ ఇయర్ 5 మంత్ర లెర్నింగ్ 5 మంత్ర డిజిటల్ లెసన్స్ ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ కానీ, బయో సైన్స్ కానీ, సోషల్ కానీ చాలా అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి. మ్యాథమెటిక్స్లోనేమో ఎగ్జాంపుల్స్ వరకు ఉన్నాయి. సో వాటిని మనం ఉపయోగించుకుంటే కూడా మనము చాలా యూజ్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్కి ఇంత ఇంపార్టెన్స్ తీసుకొని ఇంత ప్రయారిటీ తీసుకొని ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రతి స్కూల్లో 100% రావాలని 100% కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సంయుక్తంగా మీ ఇద్దరికి కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇంకా ఇంకెవరైనా మ్యాథ్స్ వాళ్ళకి మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కూడా ఒక 5-10 మినిట్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి ఇంకేమైనా బెస్ట్ అనిపిస్తే అది కూడా మీరు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎప్పుడన్నా సింగిల్ వేరియబుల్ తోటి లీనియర్ ఈక్వేషన్స్ లో ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని ఒక ఈక్వేషన్ గా తీసుకురావడానికి వస్తలేదు పిల్లలు. దాని అర్థం ఏంటి అంటే చదవనికి వచ్చిన వాళ్ళు కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. అంటే బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండవది, చదవనికి రాని పిల్లలకు మనకి ఏమైనా మందు పెట్టే అవకాశం ఉందా అంటే చదవడానికి వచ్చినట్లు ఏమైనా చేయగలుగుతామా? ఇది వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు నిజంగా ఇది రీసెర్చ్ సెంటర్ లాంటిది. చాలా సంతోషకరమైన, వాళ్ళు మన దగ్గర కలిసి మనకు సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 100% రిజల్ట్ కోసం ఆ పిల్లల్ని కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు సలహాలు సూచనలు ఇస్తే సంతోషిస్తాం సార్. అందుట్లో మనకి ఎవరైతే ఇప్పుడు ఈ అనుకుంటున్నామో ఆ పిల్లలు అసలే కాదు. ఇప్పుడు మాట ఇది సరే, అట్లో ఇట్లో ఫోన్లు చేసి అరే రమ్మని చెప్పండి రా, బుక్స్ ఇస్తున్నాము, ఇది ఇప్పుడే ఇస్తారు, అయిపోతే మళ్ళీ లేవు, ఏదో ఒకటి చెప్పించుకున్నాం. బుక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా లేదు పరిస్థితి. సరే, ఈ 10th క్లాస్లో కాకపోతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి వచ్చినటువంటి మనకు ఉండేటువంటి ఇంకొక విషయం ఏంటంటే, కండిషన్ ఏంటంటే సిలబస్ కూడా కంప్లీట్ చేయాల్సిందే కంపల్సరీ. అన్ని క్లాసులకి ఖచ్చితంగా అన్ని క్లాసులకి సిలబస్ కూడా కంప్లీట్ చేయవలసి ఉంది. సరే, ఇంకా నడుస్తూ ఉన్నది. ఒక పూట మనకుండేటువంటి 45 నిమిషాల్లో ఈ అర్థం చేయలేకపోతున్నారు, భావ వ్యక్తీకరణ చేయలేకపోతున్నాడు, దాని భావాన్ని అర్థం చేసుకొని చెప్పలేకపోతున్నాడు. ఇది కూడా పెద్ద సమస్య. మనం ఈ రకమైనటువంటి సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో మనకు ఇప్పుడు వెన్నుగా ఒక మంచి అవకాశం దొరికింది. దీన్ని ఏమీ చేయలేని పరిస్థితి సార్ వాస్తవంగా. ఇప్పుడు కూడా సార్ నిజం చెప్తున్నా, పిల్లలు వినాయక చవితి చందాల నుండి ఇప్పుడు ఆన్నే టెంట్ వేసుకొని కొన్ని టెంట్ కాడ కూర్చుంటున్నారు. ఇప్పుడు పిల్లలు రావట్లేదు సార్ నిజంగా. నేను లాస్ట్ పేరెంట్స్కి ఫోన్ చేస్తే, సార్ మేము పనికి వచ్చినా వాడు పొద్దున పోతున్నాడు సార్, రాలేదా సార్? ఇంతే పరిస్థితి. సరే, ఈరోజు రాలేదు, రేపు ఖచ్చితంగా పంపండి అని చెప్తే మొత్తం మీద వాళ్ళు తోలించిపోయి అక్కడికి స్కూల్ వరకు పంపించిపోతున్నారు. నేను చెప్పాను, నాయన భక్తి ఉంది, చేద్దాము, సాయంత్రం పోదాం రా, ఉదయం అయితే బడికి రండి అని చెప్పాను. సరే, ఏదో రకంగా వస్తున్నారు, చాలా సంతోషం. ఈ వచ్చిన తర్వాత నిన్న మాకు మొన్న స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మాది కొద్దిగా లేటుగా స్టార్ట్ అయింది.
ఈ 100% ప్రోగ్రాం సాటర్డే రోజు ఎగ్జామ్లో కంపల్సరీ వచ్చేటువంటి ఒకే ఒక ప్రయోగశాల కృత్యము కొన్ని వస్తాయి. అందులో ఒకటి లోహాలతో ఆమ్లాల చర్య. అదొకటి ఆల్రెడీ చెప్పా. నేను ప్రయోగశాల కృత్యము 2 కింద ఇచ్చాను, ప్రయోగం చేయించాను. అయినా కూడా ఒక వారం తర్వాత మొన్న వెయ్యి నిన్న ఒకసారి జ్ఞాపకం చేసి ఇది రాయండి రాని అంటే నేను మళ్ళీ ఇంకొకటి FA1లో కూడా ఆ క్వశ్చన్ ఇచ్చిన. అదే క్వశ్చన్ మళ్ళీ మన సాటర్డే ఒక్కసారి రివిజన్ చేయడం పిల్లలకు ఐడియా ఉందో ఇట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా వాళ్ళు 100% సాధించగలుగుతారు. అయితే వాళ్ళని ఎన్బడి ఉండి చదివించగలగాలి మనం. ఇది మనకు 4:15 4:30 అయిపోతే మన డ్యూటీ అయిపోయింది. ఎవరు చేయాలి? సరే, ఇప్పుడు ఈ రోజే నిన్న సర్క్యులర్ వచ్చినట్టుంది, స్పెషల్ క్లాసులు తీసుకోవాలని. ఒకవేళ ఇంతకుముందు లేట్గా అవుతుండే మరి ఎవరు చేయాలి అంటే వాలంటీర్స్గా వాళ్ళు ఉంటారు. పిల్లలకు మనం టాపిక్ ఇవ్వగలిగితే ఆ టాపిక్ని ఈ రోజు నేర్చుకొని చెప్పిపోవాలంటే మనం ఉంటే కూడా చదవరు వాళ్ళు. ఇది వాస్తవం సార్. మేము ఆడ కూర్చున్నా ఏదో ముచ్చట్లు పెట్టి బయటకు పోతున్న పరిస్థితి. అయినా కూడా ప్రయత్నాన్ని మనం ఆపకూడదు, ముందుకు వెళ్ళవలసి ఉంది. కాబట్టి మెయిన్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ను సెలెక్ట్ చేసుకొని వాటిని ఎగ్జామ్కి ఇది ప్రిపేర్ కాండి ఈ రోజుకి అనేది ఓ రోజు ఇచ్చిపోతే చాలా బెటర్గా ఉంటుంది. అయినా కూడా మాకు ఇంకో సమస్య వచ్చింది. మేము లాస్ట్ ఇయర్ కిరణ చిత్రాలకు సంబంధించి అన్నీ నేర్పించినాం సార్. ఎగ్జామ్కి ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అది అన్నీ నేర్పించినాం. అది తప్ప మిగతా అన్ని మేము నేర్పించినవి ఒకటి రాలేదు. దాంట్లో ఏదోలే అని ఒక పక్కకు పడేసింది, అది ఒకటి వచ్చింది ఎగ్జామినేషన్. పిల్లలు అక్కడికి కన్ఫ్యూజ్. సో ఏది ఏమైనప్పటికీ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేవారు, ఎస్పెషల్లీ ఫిజికల్ సైన్స్ విషయానికి వచ్చేసరికి కిరణ చిత్రాలు గీసి ప్రతిబింబ లక్షణాలు రాయండి అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అది అన్ని రకాలే దాంట్లో నేర్పిద్దాం. 2 పాఠాలే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 23,000 కోట్ల రూపాయలతో విద్యాశాఖకి బడ్జెట్నిచ్చింది. 23,000 కోట్ల రూపాయలతో పాఠశాల విద్య ఈరోజు రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. 10వ తరగతి ఫలితాలను చూసినప్పుడు, విద్యా సామర్థ్యాలను చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది అనేటువంటి విషయం స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన నేపథ్యంలో అత్యుత్తమైనటువంటి టీచర్ ఉన్నాడు, సామర్థ్యాలు కలిగి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉన్నారు. ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం ఇచ్చింది, పుస్తకాలు ఇచ్చింది, బట్టలు ఇచ్చింది, అన్ని రకాల వసతులు ఇచ్చి ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఫలితాలు ఇంత ఆశాజనకంగా లేకపోవడానికి ఉపాధ్యాయులను నిందించడము, వ్యవస్థను నిందించడం సమంజసం కాదు. బోధనా పద్ధతిలో కొన్ని సమూలమైనటువంటి మార్పులు రాని కారణంగా, మూస విధానం కారణంగా మనం ఆశించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేకపోతున్నామనేటువంటిది వాస్తవికత. దానిని పరిష్కరించడం ఎట్లా అనే విషయంలో ఒక 20 సంవత్సరాలుగా అధ్యయనం చేసినటువంటి దృక్పథం 100% కార్యక్రమం పిల్లలు తమంతట తాము నేర్చుకోవడానికి కనుక ఒక వెసులుబాటు ఇవ్వగలిగితే పిల్లలు బాగా నేర్చుకుంటారు అనడానికి మెదక్ జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్ భారతి హోలికేరి గారు ఈ ప్రయోగం చేయమని చెప్పేసి మమ్మల్ని వందే మాతరం ఫౌండేషన్ మెదక్ జిల్లాకు ఆహ్వానించారు. మెదక్ జిల్లాలో చేసినటువంటి ఈ ప్రయోగం రాష్ట్రంలోకెల్లా మెదక్ జిల్లాకి సముచితమైనటువంటి గౌరవాన్ని తీసుకురాగలిగింది. 28వ స్థానంలో ఉన్నటువంటి మెదక్ జిల్లా 4వ స్థానానికి రాగలిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ధర్మారెడ్డి కలెక్టర్ గారు ఇంత మంచి ప్రయత్నాన్ని ఖర్చు లేకుండా, కష్టం లేకుండా, సులువుగా పిల్లలు తమంతట తాము నేర్చుకునే వాతావరణం కల్పించగలిగితే బాగా నేర్చుకుంటున్నారనే ఫ్యాక్ట్ని ఆయన బాగా స్టడీ చేసేసి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించమని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. అది స్టేట్ టాప్ 6th ర్యాంక్లో నిలబడింది. అదే ప్రయత్నాన్ని
మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయించారు. వండర్ఫుల్ సక్సెస్ కాగలిగింది. ఈ ప్రయోగాన్ని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి శశాంక్ గారు, నేను కనీసం భోజనాల వ్యవస్థ అంతా ఏర్పాటు చేస్తాను, మీరు రండి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 800 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఇవాళ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా టాప్ 1 పొజిషన్లో నిలబడగలిగింది. ఉపాధ్యాయులు వాళ్ళే, పిల్లలు వాళ్ళే, బడులు వాళ్ళే. మంచి ఫలితాలు రావడానికి కొన్ని పద్ధతులు, కొన్ని మెలకువలు, కొన్ని మార్పులతో సాధ్యం కాగలిందన్న విషయాన్ని గౌరవ మహబూబ్నగర్ శాసనసభ్యులు గారికి విషయం వారి ముందు పెట్టగానే విద్య ద్వారానే మహబూబ్నగర్ జిల్లా ముఖ చిత్రాన్ని మార్చాలని, విద్య ద్వారానే ఈ సమాజం యొక్క సంపూర్ణమైనటువంటి వికాసాన్ని తీసుకురావాలని, వలస బాధలతో వెదలతో ఉన్నటువంటి ఈ జిల్లాకి అక్షరమే ఒక ఆత్మగౌరవం ఇస్తుందని బలంగా నమ్మినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లాలో ఒక సమూలమైనటువంటి విద్యా వికాసం కోసం వినూతనమైనటువంటి పంతాతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని రాష్ట్రానికి ఒక ప్రణాళిక ఉంటుంది, జిల్లాకు ఒక ప్రణాళిక ఉంటుంది. మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీకి నవరత్నాలు అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఎజెండాగా తీసుకొని నవరత్నాలను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దాంట్లో మొదటి ప్రాధాన్యతగా విద్య కోసం వారు ప్రాధాన్యతనిచ్చారు. 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి వారు సేకరించినటువంటి విద్యాభివృద్ధి నిధి నుంచి డబ్బులు ఖర్చు చేస్తూ కలెక్టరు, డిఈఓ గారితో అందరితో సమన్వయం ఏర్పాటు చేసేసి 28 పాఠశాలల్లో 100% కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. పిల్లల మీద పెట్టుబడి పెడితే మాకేమి లాభం అని చెప్పి అనుకునేటువంటి రాజకీయాలకు విరుద్ధంగా దోచుకోవడం, దాచుకోవడమే జీవన ప్రవృత్తి అనేటువంటి పద్ధతిలో కొనసాగుతున్న రాజకీయాలకి భిన్నంగా పేద బిడ్డలు చదువుకుంటే, పాఠశాలల్లోకి వచ్చేటువంటి మొదటి తరానికి చెందినటువంటి పేద బిడ్డలు చదువుకుంటే అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఆత్మగౌరవంతో ఆ కుటుంబాలు నిలబడతాయని బలంగా నమ్మినటువంటి వారు శ్రీనివాసరెడ్డి గారు. మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ చేసుకున్నటువంటి పుణ్యమో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి అణగారిన బిడ్డల అదృష్టమో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీకి సాధిస్తున్నాను. 28 పాఠశాలల విద్యార్థులందరినీ ఎక్కడో వర్క్షాప్ చేయడం కంటే తన క్యాంప్ ఆఫీస్నే ఒక బడిగా మార్చి, తన క్యాంప్ ఆఫీస్ని ఒక ఎస్సీఆర్టీ తరహాలో చేసేసి 2 రోజుల పాటు పిల్లలకు భోజనము, వసతి ఏర్పాటు చేసేసి అద్భుతమైనటువంటి ట్రైనింగ్ క్యాంప్ చేశారు. నిజంగా ట్రైనింగ్ యొక్క అవుట్పుట్ ఏంటనే విషయాన్ని ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ గ్రూప్లో చర్చించిన అంశాలు ఏంటి, ఇంతకుముందు చర్చించిన దానికి, తరగతి గదిలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి వ్యత్యాసం ఏంటనే విషయాన్ని ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి స్వయంగా పరిశీలించేసేసి వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీఆర్టీకి ఒక ప్రతిపాదన పెట్టారు. దయచేసి 100% అధ్యయనం చేయండి, 100%లో ఉన్న లోపాలు ఏమైనా సరిచేసేసి రాష్ట్రమంతా దీన్ని విస్తృతపరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీఆర్టీకి సిఫారసు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పనిచేయడం ఒక పద్ధతి అయితే, శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న గొప్ప ప్రవృత్తి డిజిటల్ బోర్డుని ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసేసి 5 మంత్ర కాన్సెప్ట్స్తో ఎస్సీఆర్టీ డిజైన్ చేసినటువంటి కంటెంట్తో సమానంగా తనదైనటువంటి పద్ధతిలో ఒక సింప్లెస్ట్ మెథడ్ సిస్టమ్ని డిజైన్ చేసేసి అందరి పిల్లలు అత్యుత్తమంగా పాస్ కావాలి, పాఠశాలల యొక్క గౌరవం నిలబడాలి. బడిబాట పేరుతో ఏ టీచర్ కూడా ఎన్రోల్మెంట్ కోసం తిరగకూడదు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలే ఆ పాఠశాలలకి గౌరవాన్ని ఇవ్వగలుగుతాయి. పాఠశాలల యొక్క ఫలితాలే ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతాయి. అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఏంటనే విషయం ఆలోచించినప్పుడు అక్కడ సాధించినటువంటి ఫలితాలని ప్రజలు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కనుక వందే మాతరం ఫౌండేషన్ మహబూబ్నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి 28 పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసము 28 పాఠశాలలో కార్యకర్తలు, కొన్ని పాఠశాలలో స్ట్రెంత్ ఉన్న కారణంగా 32 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. 32 మంది కార్యకర్తలు ఈ 2000 మంది విద్యార్థులను ఎలా హ్యాండిల్ చేస్తారనే దానికి దీంట్లో ఉన్న గొప్ప స్ట్రెంత్ టీచింగ్ అసిస్టెంట్స్ అనేటువంటి పేరుతో, లిటిల్ టీచర్స్ అనే పేరుతో సబ్జెక్టును బోధించేటువంటి ఉపాధ్యాయుడికి తోడ్పాటునివ్వడానికి ఒక్కొక్క తరగతి గదిలో 10, 12, 7, 8 మంది లిటిల్ టీచర్స్ని, లిటిల్ లీడర్స్ని చిన్న చిన్న టీమ్స్గా ఏర్పాటు చేసేసి చదువుకోవడం ఎట్లాగో నేర్పించగలిగితే బాగా చదువుకోగలుగుతారడానికి ఆ టీమ్స్ ఆధారంగా
కాన్సెప్చువల్గా పిల్లలు చదువుకునేటువంటి వాతావరణం మహబూబ్నగర్ నియోజకవర్గంలో మొదలైంది. ఉదయం సాయంత్రం కార్యకర్తలు ఉండి పిల్లల్ని చదివించడం కోసం ప్లాన్ చేశారు. బేస్ లైన్ టెస్ట్ పెట్టారు. బేస్ లైన్ టెస్టులో మెరికల్ లాంటి విద్యార్థులను లిటిల్ టీచర్స్గా లిటిల్ లీడర్స్గా సెలెక్ట్ చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ 100% కార్యక్రమం ఇంప్లిమెంట్ కాబోతున్నది. సబ్జెక్టుని టీచ్ చేసేటువంటి టీచర్స్కి కూడా కాన్సెప్ట్స్ విషయంలో సబ్జెక్ట్ని ఆ గ్రూప్స్కి సంబంధించినటువంటి లిటిల్ టీచర్ కూడా మరింత క్లారిటీ ఇవ్వడానికి, సబ్జెక్ట్ టీచర్ కూడా ప్యాటర్న్ మీద మరింత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ 2 రోజుల వర్క్షాప్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్గనైజ్ చేశారు. భారం కాకుండా, బడలిక లేకుండా, బాధ లేకుండా అలవోకగా బోధించేటువంటి అద్భుతమైనటువంటి బోధనా పద్ధతి 100%. ఇప్పటిదాకా మనం పెట్టేటువంటి ఎఫర్ట్ని ఒక 40-50% ఆఫ్ ఎఫర్ట్ని ఇంత పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ బాగా సమాజానికి బాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుందో పిల్లలు తమంతట తాము నేర్చుకునేటువంటి వాతావరణాన్ని కనుక నిర్మాణం చేయగలిగితే, ఆ కాన్సెప్ట్స్ ఇవ్వగలిగితే, ఆ కాన్సెప్ట్స్ బేస్డ్ డిస్కషన్ కనుక వాళ్ళ మధ్యలో జరుగుతుంటే ఆ సంవాదం నుంచి పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారు. ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 28 ప్రభుత్వ పాఠశాలల్లో 100% కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతున్నది. దానికి ఇక్కడ ఉన్నటువంటి చాలా డెడికేషన్తో కూడుకున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంకిత భావంతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్సు, డిఈఓ గారు అందరు కలిసి సమిష్టిగా ఈ విద్యా యజ్ఞం రాష్ట్రమంతా కూడా రేపు మార్చి ఏప్రిల్ తర్వాత ఏం జరిగింది మహబూబ్నగర్లో అని చెప్పేసి ఒక చర్చ మొదలుపెట్టబోతారు. ఎప్పుడో జనవరిలో డిసెంబర్లో మేలుకుంటాయి చాలా ప్రభుత్వ పాఠశాలలు. అప్పుడు ఓరియంటేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఓరియంటేషన్తో చాలామంది ఇచ్చేటువంటి పిల్లలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే టోటల్ అకాడమిక్ ఇయర్ అంతా లాస్ అయిపోయింది, ఇప్పుడు చదవాలనేటువంటి సెన్సిటైజేషన్తో ఎమోషన్ బిల్డప్ అవుతుంది తప్ప అకాడమిక్ స్టాండర్డ్స్కి, అకాడమిక్ యాక్టివిటీకి కనెక్ట్ కాలేకపోతున్నాము. ఇంత తొందరగా ఇంత పొద్దున విద్యార్థులను మేలుకొలుపుతూ తల్లిదండ్రులకి స్పృహను నిర్మాణం చేస్తూ వాళ్ళు తమంతట తాము ఆ గ్రూపుల్లో డిస్కస్ చేస్తూ టీచర్కి కోఆపరేట్ చేస్తూ సబ్జెక్ట్ టీచర్కి కోపప్ చేస్తూ సబ్జెక్టు నేర్చుకోవడం కోసం తరగతి గది వాతావరణాన్ని గొప్పగా తయారు చేసేటువంటి కార్యక్రమం మహబూబ్నగర్ ఫస్ట్లో, మహబూబ్నగర్ కాన్ఫరెన్స్లో అది నిర్మాణం అవుతుంది. ఎస్సీఆర్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మహబూబ్నగర్ నియోజకవర్గం ఫలితాలు ఒక తలమానికంగా నిలబడబోతున్నాయి. ఇట్స్ గోస్ టు క్రెడిట్ ప్రియతమ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి. సార్ ఇప్పుడు ఈరోజు మీరు ట్రైనింగ్ క్యాంప్ గవర్నమెంట్ టీచర్స్కి నిర్వహించిందో, సో వాళ్ళు కూడా బీఈడి చేసి ఎంతో నిష్ణాతులైన టీచర్లు ఉంటారు. కానీ ఇప్పుడు మరి మీరు చెప్పే విధానానికి వారు చెప్పే విధానానికి భిన్నత్వం ఏమున్నది? అసలు భిన్నత్వమే లేదు. మేము టీచ్ చెయ్యము, మేము టీచ్ చేస్తాము. ఆ టీచర్లకు టీచింగ్ రాదనేటువంటి పద్ధతి చాలా తప్పుడు పద్ధతి. అది మేము టీచ్ చేయము, ఆ టీచర్సే టీచ్ చేస్తారు. ఆ టీచింగ్ మెథడాలజీలో లిటిల్ బిట్ చిన్న మార్పులు అంతే. ఆ టీచింగ్ మెథడాలజీలో పిల్లలు నేర్చుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు ఆ టీచర్లు అంతే. మేము కేవలం ప్యాటర్న్ మాత్రమే డిజైన్ చేస్తాం. పిల్లలు వాళ్ళే, టీచర్లు వాళ్ళే, సబ్జెక్ట్ అదే, దీంట్లో మార్పే ఉండదు. అదే టీచర్ పాఠం చెప్పాలి, అదే పిల్లలు నేర్చుకోవాలి, కానీ పద్ధతిని మారుస్తున్నాం. మీరు ఇంత పెద్ద బ్యాగును భుజానికి ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు సార్, మీరు ఆ బ్యాగ్కి చిన్న వీల్స్ పెడితే లాక్కొని వెళ్ళొచ్చు అని మేము అంటున్నాం. ఇవాళ చేసేటువంటి ప్రయత్నం అంతే. అదే టీచర్ ఉంటాడు, ఆ టీచర్ కాకుండా ఈ వాలంటీర్ ద్వారా రిజల్ట్స్ వస్తాయంటే తప్పు. తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఏమి చేస్తే పిల్లవాడు చదువుతాడో, ఇంటి దగ్గర ఏ అననుకూల వాతావరణం ఉంటుందో దాని కారణంగా పిల్లవాడు నెక్స్ట్ డే క్లాస్లో అప్డేట్ కాలేక ఇబ్బంది పడుతున్నాడు. అదే వాలంటీర్ తల్లిదండ్రుల పాత్ర తీసుకుని స్కూల్ ప్రిన్సెస్లోనే 6-6:30 వరకు టీచర్ ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేస్తారు. క్లాస్లో ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తే టీచర్కు బోధించాలనే ఉత్సాహం మొదలవుతుంది సార్. టీచర్ ఎందుకు ఫెడప్ అవుతున్నాడు, టీచర్ ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నాడు, టీచర్లో ఎందుకు అన్ఇంట్రెస్ట్ వస్తుందనే విషయాన్ని ఎవరు ఆలోచించట్లేదు. టీచర్ నువ్వు చెప్పట్లేదు, నువ్వు వేస్ట్, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి టీచర్ మీద నింద వేస్తున్నారు. జనరల్గా ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన ఉన్న మాటనే అది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లగానికి మార్కులు తక్కువ రాగానే తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తున్నారు అని అంటే, అరే మీరు ఏం చదువు చెప్తలేరు, మా పిల్లగానికి ఏం చదువు చెప్తున్నారు అనే భావనలో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. అది దృక్పథంలో కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఒక సమయంలో
ఏ తల్లిదండ్రులు, ఏ విద్యావేత్తలు, ఏ మేధావులు నాకు సమాధానం చెప్తారో చెప్పమానండి. నేను ఓపెన్గా మీ ముందు పెడుతున్నాను. నిర్దిష్టంగా ఒక పీరియడ్ను ప్రభుత్వం టీచర్కి అసైన్ చేస్తుంది. ఒకే సమయంలో ఒక టీచరు ఒక సబ్జెక్టుని తనదైన సామర్థ్యంలో విభిన్నమైనటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి పిల్లలకి ఒక సమయంలో టీచ్ చేస్తే అందరి పిల్లలు అందుకుంటారా? ఇక్కడ అన్యాయం జరుగుతుంది. అంతకంటే టీచరు సి గ్రేడ్ వానికి టీచ్ చేద్దామని ట్రై చేస్తే ఏ గ్రేడ్ వాడు యాక్సెప్ట్ చేయడు. బి గ్రేడ్ వానికి ట్రై చేస్తే సి అండ్ ఏ గ్రేడ్ వాడు అడ్డుపడతాడు. ఆయనకున్నది ఒకటే 45 నిమిషాల సమయం. 45 నిమిషాల సమయంలో ఒక టీచరు విభిన్నమైన సామర్థ్యాలు కలిగిన 40-50 మందికి టీచ్ చేయడం అనేటువంటిది అంత తమాషా కాదు. తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి. ఇద్దరి పిల్లల్ని ఇంట్లో హ్యాండిల్ చేయడానికి నువ్వు తలబట్టుకొని కూర్చొని నాకు వద్దు అని చెప్పేసి పిల్లోడిని బళ్ళు పడేసి వదిలేసిపోతున్నావు. 45 మంది పిల్లలని ఒకే ఒక్క గంట సేపు సమయంలో తనదైన పద్ధతిలో టీచ్ చేస్తే అందరి పిల్లలకు అర్థం కావాలంటే అది హాస్యాస్పదం అవుతుంది, అది అవమానం అవుతుంది, అది సాధ్యం కాదు. సైంటిఫిక్గా అది రాంగ్. అది దానికి రైట్ సొల్యూషన్ కొద్దిమంది ఆ ఉపాధ్యాయుడి యొక్క కాన్సెప్ట్స్ను అందిపుచ్చుకున్న పిల్లలతో ఈ పిల్లలకు టీచ్ చేయించగలిగితే ఈ పిల్లలు కాన్సెప్ట్స్ అందుకోగలుగుతారు. బోధించే ఉపాధ్యాయుడికి ఆ పిల్లలను తోడ్పాటునివ్వగలిగితే ఈ టీచర్ మరింత అద్భుతంగా బోధించడానికి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతే 100%. సార్, ఈరోజు మీరు 100% వందే మాతరం ఆధ్వర్యంలో ట్రైనింగ్కి వచ్చినారు కదా. ట్రైనింగ్లో మీకు ఏం చెప్తున్నారు? అంటే పిల్లలకు బోధనకు కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్, అంటే మీకు జనరల్గా మీరు వీడియో ఏదో చేసి ఉంటారు. సో అక్కడ మీకు అందనిది ఇక్కడ మీకు ఏం అందుతున్నది? సార్, నా పేరు కరుణాకర్ గౌడ్. నేను భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని, జెడ్పీహెచ్ఎస్ గాజులపేట. ముందుగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే అతను మహబూబ్నగర్ ఫస్ట్ అనే పేరుతోటి నవరత్నాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. దాంట్లో మొదటిదే విద్యకు సంబంధించి. దాంతో పాటు ఈ వందే మాతర ఫౌండేషన్ ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది సార్. ముఖ్యంగా ఇక్కడ ఏంటి సార్ అంటే మేము విద్యాబోధన చేస్తున్నాము. అయితే మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి పిల్లలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మేము చెప్పే కాన్సెప్ట్ మేము ఒకే పద్ధతిలో చెప్పడం వల్ల అందరికీ ఈక్వల్గా రీచ్ కాలేకపోతుంది. ఇప్పుడు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ దాంట్లో 100%లో కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక క్లాస్ను గ్రూపులుగా డివైడ్ చేయడం సార్. గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక లిటిల్ టీచర్, అంటే దాంట్లోకి వెళ్ళి ఒక కొంచెం మెరుగైన విద్యార్థి టీచర్గా అంటే ఒక లీడర్గా సెలెక్ట్ చేసి మేము ఏదైతే చెప్పదలుచుకున్నామో చెప్పిన తర్వాత ఆ విద్యార్థికి మేము కాన్సెప్ట్ ఇస్తాం. నీవు ఈ గ్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులను ఇవి నేర్పియాలి అంటే వాళ్ళు చదువుతున్నప్పుడు లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ఈ లిటిల్ టీచర్ ఏం చేస్తే అబ్జర్వ్ చేస్తాడు సార్, పర్సువేట్ చేస్తాడు. చేసి వారు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు మేము ఎగ్జామ్ పెట్టిన తర్వాతనో లేకపోతే ఏదైనా టాస్క్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ గ్రూప్ లీడర్ తీసుకొచ్చి సార్ మా గ్రూప్లో ఉన్న 7 మందిలో 5 మంది చేయగలిగారు, ఇంకా 2 చేయలేదు అంటే ఆ 2కి మళ్ళీ మేము ఏం చేయాలనేది మేము ప్లాన్ చేసి మళ్ళీ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద న్యూ బేస్ సార్, కొత్త కాన్సెప్ట్ సార్. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే 48 క్లాసులు ఉంటే 48 ఒకే విధంగా బోధించడం వల్ల యాక్టివ్గా ఉన్న పిల్లలు, ఏ గ్రేడ్ పిల్లలు ఏమో తొందరగా గ్రాప్ చేసేవాళ్ళు, కొంచెం వెనుకబడిన పిల్లలకి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇట్లా గ్రూప్గా చేయడం వల్ల ఏంటంటే ఈ విద్యార్థి ఈ లిటిల్ టీచర్ ఏం చేస్తారంటే తన గ్రూప్లో ఉన్నటువంటి 7 మందిలో 6 మందిలో ఎంతమంది హై స్టాండ్ అంటే ఎంతమంది రీచ్ అవుతున్నారు, ఇంకా ఎవరంత ప్రాబ్లం ఉన్నదో వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పింది. నిజంగా ఇట్ ఈస్ ఏ గుడ్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ సార్. ఓకేనా సార్? అందరికీ నమస్కారం. నా పేరు బి పల్లవి. నేను బీపీహెచ్ఎస్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా 2 కొలీగ్స్ ఇక్కడ ఉన్నారు. అరుణ టీచర్ ఎస్ఏ బయోసైన్స్, టి పల్లవి మేడం బయోసైన్స్. ముందుగా మహబూబ్నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ ఈ 2 సంస్థలకు తర్వాత వీటికి సహకారం అందిస్తున్న మన ఎమ్మెల్యే గారు అయిన శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తున్నాము. మా స్కూల్ లోపల 12 తారీఖు ఆగస్టు 12 నుంచి ఈ 100% కార్యక్రమం స్టార్ట్ అయింది. సమాజంలో ఏ మార్పు జరగాలన్నా విద్య ద్వారానే జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తెరిగి మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ గారు ఆశించినటువంటి 100%ని మా పాఠశాల నుండి తప్పకుండా సాధిస్తామని హామీ ఇస్తున్నాము మేము. ధన్యవాదాలు.
పేరు సి అరుణమ్మ, ఎస్ఏ బయోసైన్స్, గవర్నమెంట్ బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ మహబూబ్ నగర్ నందు పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే 100% 10వ తరగతి విద్యార్థులలో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మరియు వందే మాతరం ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ముందుకు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే ఈ సమాజంలో ఏ మార్పు రావాలన్నా కేవలం విద్యా వ్యవస్థతోనే సాధ్యమవుతుంది. ఆ విద్యా వ్యవస్థలో ఎవరు కీలకం అవ్వాలంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరి సమాజంలో ఎవరెవరు ఉంటారు? పిల్లల తల్లిదండ్రులు, సేవాభావ దృక్పథం గల ఎన్జిఓస్, వందే మాతరం లాంటి ఆర్గనైజేషన్స్, మన పొలిటీషియన్స్, ప్రతి ఒక్కరు సమాజాన్ని మార్పు తీసుకొచ్చి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వాలనే ఉద్దేశంతో కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది భాగస్వామ్యం వహించాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు మన పిల్లలు కరోనా టైంలో 2 సంవత్సరాలుగా వాళ్ళకు ఆన్లైన్ క్లాసులు అంటూ మొబైల్స్ లేక కొందరు 2 సంవత్సరాలు 2 తరగతులను లాస్ అయ్యారు. అలాంటి పిల్లలు ఏమైందంటే ప్రాథమిక భావాలలో వెనుకబడిపోయినారు. ఆ పిల్లలు కేవలం ప్రమోట్ మాత్రమే చేయగలిగినాం. కాబట్టి ఇప్పుడు టీచర్లకు చాలా బాధ్యతాయుతము, చాలా కష్టతరం అయిపోయింది. విద్యార్థులలో ప్రాథమిక భావాలతో పాటు ఆ తరగతికి సంబంధించిన అంశాలను బోధించడంలో చాలా సహకారం అవసరం వచ్చింది. అయితే మేము చెప్పే విషయాలను తల్లిదండ్రులు ఇంటికి శ్రద్ధ తీసుకోవటం లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు వందే మాతరం ఫౌండేషన్కి ఏ విధంగా అవకాశం ఇచ్చి మేము చెప్పే విషయాన్ని తిరిగి వాళ్ళను ప్రోద్బలం చేస్తున్నారు. అంటే మేము నేర్చుకోమని చెప్తున్నాం, రాసుకోమని చెప్తున్నాం, మా స్కూల్ టైమింగ్ అనేది ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళ వాలంటీర్స్ని పెట్టి ఏం చేస్తున్నారంటే మేము చెప్పిన దాన్ని తిరిగి వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉపాధ్యాయునికి వీళ్ళు సహకరిస్తున్నారు. ఈ ఉపాధ్యాయులకు సహకరించడం వలన మేము విద్యార్థులకు ఇంకా ఎక్కువ అంశాలను జోడించి ముందుకు తీసుకెళ్లే అవకాశం మాకు దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగకరంగా ఉంది విద్యా వ్యవస్థలో. మేము దీన్ని ఉపయోగించుకుంటాము. 100% విద్యార్థులను పాస్ కావడానికి, ఉత్తీర్ణులు కావడానికి మా వంతు కృషిని చేస్తామని మా ఉపాధ్యాయ లోకం నుంచి కూడా మేము హామీ ఇస్తున్నాము. జై హింద్, జై భారత్. పేరు టి పల్లవి, ఎస్ఏ బయోసైన్స్, గవర్నమెంట్ బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ మహబూబ్ నగర్. ఈ 100% ప్రోగ్రాం అనేది మన ఎమ్మెల్యే గారు మరియు వందే మాతరం ఫౌండేషన్ వారు సహకారంతో మన స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. దీని ద్వారా మన పిల్లల్లో ప్రతి విద్యార్థి కూడా 10th క్లాస్ పాస్ అవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా 10th క్లాస్ అనేది విద్యార్థికి తొలి మెట్టు. అది పాస్ అవుతేనే వారు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ మిగిలిన అన్నీ చదువుకోగలరు, జాబ్ చేయగలరు. 10th పాస్ అవ్వకుండా వెనుకబడ్డ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. కాబట్టి 10th క్లాస్ తప్పకుండా అందరు విద్యార్థులు పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టబడింది. మేము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని మేము దీన్ని బాగా ఉపయోగించుకొని మా పిల్లలందరినీ 10th క్లాస్లో 100% ఉత్తీర్ణులుగా చేస్తామని హామీ ఇస్తున్నాము. థ్యాంక్స్ టు ఎమ్మెల్యే సార్, థ్యాంక్స్ టు వందే మాతరం ఫౌండేషన్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ఎండి ఫసియుద్దీన్, మోడల్ బేసిక్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. సో ఈ మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు విద్యాశాఖ పైన తీసుకున్నటువంటి మంచి పనులలో ఇదొక మంచి వర్క్ ఇది. సో ఈ మన ఎమ్మెల్యే గారు మహబూబ్నగర్ ఫస్ట్, తర్వాత ఈ వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి 100% ప్రోగ్రాంలో ఉపాధ్యాయులు కూడా భాగమే. సో మేము అక్కడ క్లాస్ రూమ్లో టీచ్ చేసినటువంటి అంశాలు, యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే విద్యార్థులు మా పాఠశాలల్లో వచ్చేటటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చే విద్యార్థులందరూ కూడా ఈరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు వచ్చి స్కూల్లోనే పుస్తకాలు తెరిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. ఇంటి దగ్గర పేరెంట్స్ అంటే పనులకు వెళ్తారు, వాళ్ళకు కొందరు చదువుకొని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చదువుతున్నారు అనేటటువంటిది వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేయలేరు. సో దానిలో భాగంగా టీచింగ్కే సపోర్ట్గా ఎమ్మెల్యే గారు వందే మాతరం ఫౌండేషన్ కలిసి సాయంత్రం పూట మరి ఉదయం పూట వాళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి చదివిపిస్తే 1 అవర్ కానివ్వండి చదివిపిస్తే ఫ్రూట్ఫుల్గా ఈ నేర్చుకున్నది ఎట్లా అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు కేవలం స్టడీ అవర్ అని పేరు పెట్టేసి ఎట్లా అయితే వాళ్ళు ప్రచారం చేసుకుంటారో, కానీ అదే మన దగ్గర ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చొని విద్యార్థులు ఈరోజు ఒక 2 సబ్జెక్టులు నేర్చుకొని నెక్స్ట్ డే వచ్చి ఎగ్జామ్ రాస్తే అట్లా పిల్లలకు యాన్యువల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి భయం అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటి దగ్గర విద్యార్థులు చదవనటువంటి ఏదైతే లోటు ఉంటుందో అది ఇక్కడే ఫిలప్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాము. దీన్ని మేము ఉపాధ్యాయులందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈసారి మన జిల్లాను మంచి రిజల్ట్, ముఖ్యంగా ఈ 28 పాఠశాలల్లో ఏదైతే ప్రోగ్రాం నడుస్తుందో దీన్ని ఉపయోగించుకొని మేమంతా అంటే ఉపాధ్యాయులు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, పిల్లలు కానీ, తర్వాత ఈ
ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని అందరి కృషితో 100% రిజల్ట్ తేవడానికి మా వంతుగా మనస్ఫూర్తిగా మేము ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.